హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. పొగరెక్కిన పందెంకోడి రంగంలోకి దూకితే ఎంత మజా వస్తుందో కదా, అంత మజాని మనకు పంచిన సినిమా పందెంకోడి. దాదాపు 14 years తర్వాత మరోసారి ఆ కాంబినేషన్ మన ముందుకు వచ్చి డబుల్ మజాని, డబుల్ ఎంటర్టైన్మెంట్ని అండ్ డబుల్ ఎక్సైట్మెంట్ని పంచబోతుంది. మరి ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి వీ యాక్చువల్లీ హ్యావ్ ద హోల్ టీమ్. సో ఆలస్యం చేయకుండా మన చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం, దసరా శుభాకాంక్షలు అందరికీ. పండగంతా ఇక్కడే కనిపిస్తుంది, పండగంతా ట్రైలర్లోనే కనిపిస్తుంది, రేపు పొద్దున థియేటర్లో కూడా పండగే కనిపిస్తుంది. నిజంగా అంత లైవ్లీగా ఎంత ఎనర్జీ కనిపిస్తుందో మాకు ట్రైలర్లో. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ కాంబినేషన్. ఇలా ఇంటర్వ్యూలో కలవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో వెల్కమ్ సార్ లింగుస్వామి గారు, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీటింగ్ యూ, అండ్ అది కూడా పందెంకోడి 2కి కలవడం ఇంకా హ్యాపీగా ఉంది. కానీ పందెంకోడి 2 అనే అనౌన్స్మెంట్ రాగానే మాకు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది, హై వచ్చింది. మీకే ఎలా అనిపించింది? ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అసలు ఈ ప్రాజెక్ట్? 13 yearsగా 12 years, ఒక సంవత్సరం పందెంకోడి 1, ఆ తర్వాత వదిలేస్తే అప్పటి నుంచి 2005 డిసెంబర్ పందెంకోడి 1 రిలీజ్, డిసెంబర్ 16th. డిసెంబర్ 17th నుంచి ఆలోచన ప్రారంభమైంది. నిజమా? థాట్ వాస్ దట్, అంటే సీక్వెల్ చేయాలని ఎవరికి అనిపించింది? దీంట్లో పార్ట్ 1లో ఇట్ వాస్ దేర్, కంటిన్యూషన్ కోసం లైక్ డెలిబరేట్గా లేదు. ఇది డెఫినెట్గా దీని నుంచి యూ కెన్ టేక్ ఆఫ్ టు ద నెక్స్ట్ పార్ట్ అని ఉండింది, స్కోప్ ఉంది. బట్ ఇట్ టుక్ us 13-14 years టు గెట్. వై సార్ ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది సార్ మీకు? ఒక రీల్కి ఒక సంవత్సరం. వై డిడ్ టేక్ సో లాంగ్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ప్రాసెస్? యాక్చువల్లీ పందెంకోడి పార్ట్ 1 తర్వాత నాను విశాల్ గురించి 4-5 స్క్రిప్ట్ ఆలోచనే ఉన్నాము. కరెక్ట్గా ఏది మీద లాక్ అవ్వలేదు. నా ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ హాఫ్ ఒక పిక్చర్ తర్వాత సెకండ్ హాఫ్ ఒక పిక్చర్గా చాలా పెద్ద కష్టం. అవును, కరెక్ట్గా అది వచ్చి. బట్ సెకండ్ పార్ట్ ఎప్పుడు కరెక్ట్ అయిన స్క్రిప్ట్ లాక్ అవ్వాలి. ఇన్ బిట్వీన్లో నా 2-3 పిక్చర్లు చేస్తున్నాను. పయ్యా ఆవారా, ఇక్కడ ఆవారా వచ్చింది కదా, ఆవారా ఇట నా బిజీగా ఉన్నాను. వాళ్ళు నిండా పిక్చర్లు 25 పిక్చర్లు వాళ్ళు ప్లీజ్ చేశారు. అవును సార్. ఇప్పుడు 3 years ముందర ఇద్దరు కలిసి ఇది మధ్య ఒక స్క్రిప్ట్ ఉంది మన చేతని చెప్పేప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కరెక్ట్గా వరలక్ష్మి క్యారెక్టర్, కీర్తి అందరూ పిక్చర్ రోగా వచ్చి కరెక్ట్గా ఒక లాక్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అత్త ఆలోచించి వాళ్ళ కంబైన్లన్నీ స్టార్ట్ చేశాను. కీర్తి సురేష్ గారు, మహానటి తర్వాత మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు మీ మీద. ఏ సినిమా చేసినా క్యారెక్టర్లో మీరు ఎంత అద్భుతంగా చేస్తారని వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఐ థింక్ పర్ఫెక్ట్గా ఈ సినిమా పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తుంది అనిపిస్తుంది. బికాజ్ మాకు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది కీర్తి సురేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతోంది అని. సో లైవ్లీ మీ క్యారెక్టర్, అలా మిమ్మల్ని చూస్తే చాలా ఎలా స్మైల్ వచ్చేస్తుంది మా ఫేసెస్ మీద. అంత బాగుంది. అండ్ పందెంకోడి ఆబ్వియస్గా మీరు చూసే ఉంటారు కదా, యూ మైట్ హ్యావ్ డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్. అండ్ మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ అందరికీ నచ్చింది. అండ్ దాని షేడ్స్ ఏమైనా కనిపించాయా మీకు? ఈ స్క్రిప్ట్ అది చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ని క్యారీ ఫార్వర్డ్ చేసినట్టుగా ఉందా? ఇది ఆల్టుగెదర్ కొత్త క్యారెక్టరా? ఇది ఒక కొత్త క్యారెక్టర్, కానీ మనందరికీ తెలుసు మీరా జాస్మిన్ గారు ఎలా చేశారని. సో డెఫినెట్లీ నాట్ లెసర్ దాన్ దట్ అని ఐ హ్యాడ్ అ థాట్. అండ్ అఫ్ కోర్స్ లింగుస్వామి గారు కూడా అలాగే రాశారు క్యారెక్టర్. సో నాకు చాలా I had so many inhibitions, bayam undi, like how I'm going to do this, because we all know how she did and how she carried her character. So narration, after hearing the narration I was so happy. Character anta baga rasaru, chaala energetic ga unna character, village slang undi, Telugulo nenu dub chesanu. So రాయలసీమ దట్ స్లాంగ్ ఉంది. సో డబ్ చేశాను. అండ్ సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ క్యారెక్టర్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు కూడా భయం ఉంది అందరికీ ఎలా అనిపిస్తుందో, లైక్ if it will match that. Already people fell in love with your character. No, but this is a total different character, and I have to match to the expectations kada.
బట్ యాక్చువల్లీ క్యారెక్టర్ కానీ అంత బాగుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు లింగస్వామి గారు, బికాజ్ ఇప్పుడు ఉన్న కమర్షియల్ సినిమాస్లో హీరోయిన్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. అండ్ ఆ స్పేస్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. అండ్ లక్కీలీ అండ్ ఫార్చునేట్లీ ఈ మూవీలో నాకు నల్ల పెద్ద క్యారెక్టర్ ఉంది. అండ్ యునో వెరీ నైస్ మీటీ రోల్. వరలక్ష్మి, she's doing the main negative shade. So this you can't see it anywhere else. So we have a great hero performer, we have a great negative shade character done by a woman, and a heroine character also a very meaty role. So man andarki, and Raj Kiran sir, he's done the peddaya, what is that? Father character. So Raja Reddy Raja Reddy garu character. So everyone has their importance. Akkada ayya dore. So andarki, you know, they have their importance, and it is so difficult in a very nice commercial movie to have importance character for each. So I'm very happy today that the movie is also looking nice. నేను కూడా చూడలేదు, I want to watch it on the screen. So డబ్బింగ్కి వెళ్ళినప్పుడు లింగస్వామి గారు అడుగుతున్నారు, you want to see Varu scene ఏదేమైనా చూడాలా అని. I said no, I want to watch it on the screen only. So I think it's the same for her also. She must have also not seen mine. So I feel so happy today being a part of this big brand ki part. సో నిజంగా ట్రైలర్ చూస్తేనే మాకు ఇంత వణుకు పుట్టిస్తున్నారంటే ఇంకా రేపు థియేటర్లో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని. మీరు ఇంతకు ముందు నెగటివ్ షేడ్ చేశారా ఏదైనా సినిమాలో? డిడ్ యు? మలయాళం చేశాను. మలయాళం చేశాను. తమిళ్లో వచ్చి ఒక నెగటివ్ చేశాను, బట్ ఇంత నెగటివ్ కాదు, బికాజ్ లాస్ట్ లోనే తెలిసిపోతుంది నెగటివ్ అని. ఇలాంటి ఫస్ట్ నుంచి సత్య సత్యలో వచ్చి క్షణం రీమేక్ ఉంది కదా, ఆ పోలీస్ ఆఫీసర్ రోల్ నేను చేశాను. సో అది ఎండ్ లో మాత్రం తెలుస్తుంది కదా, బట్ ఇలాంటి కాదు. ఇది వచ్చి ఇంత వచ్చి నెగిటివ్ లేదు, ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నెగిటివ్ నే ఉంది. సో సింపుల్ రెఫరెన్స్ వచ్చి పందెంకోడి 2 లో పొగరు 2 ఉంది. శ్రేయా గారి ఆవిడది పొగరు 2. సో యా బట్ నెగటివ్ షేడ్ అంటే ఆడియన్స్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది. అంటే వరలక్ష్మిని చూడగానే ఒక భయం, ఆ ఫీల్ వచ్చేస్తుంటుంది కదా. వై యూ రెడీ ఫర్ దాట్? ఇంత భయంకరమైన రోల్ చేసి లేదు, నిజం లైఫ్లో కూడా నాకు అందరూ చూస్తే నాకు భయమే. సో అందరూ నేను చూసి భయపడతారు. సో అలాగనే సినిమాలో కూడా అట్లే చేసేస్తామని అట్లే చేసేస్తాను. నాకు ఇంకా మీ గురించి తెలియదు కాబట్టి నేను భయపడట్లేదు. మీ వాళ్ళకి అంత కాదు, నా వరకు రాలేదు. సార్, వై అ లేడీ విలన్ ఫర్ దిస్ పందెంకోడి 2? ఓ ఓకే సార్, ప్లీజ్, వెరీ హ్యాపీ. యా, సో ఒక లేడీ విలన్ని క్యారెక్టరైజేషన్ని క్రియేట్ చేయాలి సినిమాకని ఎందుకు అనిపించింది అసలు? యాక్చువల్లీ ఏదో ఒక వెరైటీ కావాలి. ఫస్ట్ వచ్చి లాల్ పిక్చర్లో వచ్చి మన ఈ సెకండ్ పార్ట్ చేసేప్పుడు ఎలాంటి ఎలిమిటీ రావాలి, ఎలాంటి ప్రాబ్లం ఒకటి స్టార్ట్స్ ఏవి రావాలి చెప్పేసి ఆలోచించినప్పుడు స్క్రిప్ట్లో అది మీద లాక్ అయింది. యాక్చువల్లీ వరు క్యారెక్టర్కి ఎవరు పెట్టవచ్చు చెప్పేసి 4-5-6 చాయిస్ పెట్టినే ఉన్నాను. ఉండింది. బట్ ఒకసారి విశాల్ కూడా కలిసి మాట్లాడేప్పుడు వాళ్ళు వచ్చి వరు కరెక్ట్గా ఉండు, వరే పెడతాం అని డౌట్ ఉంది నీకు, కరెక్ట్గా వాళ్ళు చేస్తారు చెప్పేసి కాన్ఫిడెంట్ ఇచ్చారు. నో, స్క్రిప్ట్ విన్నప్పుడు ఇట్స్ లైక్ టు క్యారీ దట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్, అలాంటి రోల్. ఐ థింక్ స్క్రీన్ టెస్ట్ జరిగింది, లుక్ టెస్ట్ జరిగింది. పెద్ద బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని షార్ట్ హెయిర్ ఉండింది, సో ఫుల్ లుక్ దాట్లే. బట్ వీ డిడ్ ఇట్ విత్ షార్ట్ విత్ ఇండియా సారీ కట్టేసి చేసాము. బట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు లింగు సార్. ఆ రోల్ గురించి చెప్పాలంటే అంత నీట్గా, ఎంత ఒక హీరోకి ఎంత మాస్ ఇస్తారో అంత మాస్ ఇచ్చినారు విలన్కి కూడా. సో ఇట్ వాజంట్ లైక్ ఒక పిల్లి చేసిన దానికోసం గురించి తగ్గిస్తానని కాదు, ఎంత మాస్ ఆయన ఉన్నారో ఆ షాట్లు కూడా అలానే పెట్టారు. సో ఆ లో యాంగిల్ షాట్లు, మాస్ షాట్లు, స్మోక్ అవన్నీ ఉంది. సో వచ్చేటప్పుడే మనకు నేను చూసి నేనే అనేది డబ్బింగ్ చేసేటప్పుడు నేనే అనుకున్నాను. సో అది చూసేటప్పుడే అనుకునేది ఇంట్లో షార్ట్ పెట్టారా మీరు అని. చాలా బాగుంది. సర్ప్రైజ్ ఇన్ ద క్లైమాక్స్. క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చింది.
ఓకే బిగ్ సర్ప్రైజ్ అండ్ అది అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఒక షాట్ నేను యాక్చువల్గా ఆ షాట్ చెప్పను, చెప్పొద్దని ఎంత కంగారు చెప్పను. కొన్నిసార్లు చేసేటప్పుడు చాలు దీంతో చాలు కోరుకుంటాం, కానీ ఆ షాట్ మాత్రం ఎన్ని యాంగిల్ కావాలంటే ఎన్ని టేకులు కావాలంటే వెళ్ళు అని చెప్పి కోరుకుని చెప్పాను. దట్ వన్ షాట్ డెఫినెట్లీ మొత్తం థియేటర్ క్లాప్స్ తప్పట్లు కొడతారు. ఇట్స్ షాట్ బిలాంగ్స్ టు వరలక్ష్మి గారు. ఓకే హిమ్ ఆల్సో అదే డౌట్ వచ్చింది. సర్ప్రైజ్. బట్ ఈ సినిమాలో యాజ్ కీర్తి సెడ్, నాకు ఒక నిర్మాతగా నాకు చాలా సంతోషం ఏమంటే నా సినిమాలో, అది నా 25th ఫిల్మ్లో ఇద్దరు అమ్మాయిలకి ఈక్వల్ ఫుటేజ్ ఇచ్చిన ఒక దర్శకత్తుడు. ఆమె చెప్పినట్టు ఇట్ మైట్ బి జస్ట్ రన్నింగ్ అరౌండ్ ద ట్రీస్, రన్ ఆఫ్ ద మిల్ కాకుండా ఈచ్ వన్ ఆఫ్ దెమ్ లేకుండా ఈ పందెం కోడి లేదు. నేను మాత్రం ఆ పాత్రం చేసుకుంటూ ఆయన దర్శకత్వంలో చేసి ఉంటే ఏదో ఒకటి మిస్ అయి ఉండేది ఈ సినిమాలో. ఒక ఫుల్ సర్కిల్ వచ్చింది వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ కాబట్టి. దాంట్లోనే లైక్ ఐ థింక్ ద లాస్ట్ 15 minutes విల్ బీ లైక్ మళ్ళీ ఇంకొకసారి వచ్చి చూడాలి ఈ సినిమా అనే విషయం అంటే లైక్ వాళ్ళిద్దరు క్యారెక్టర్సే. ఆల్రెడీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, మీరు ఇంకా ఏవేవో సర్ప్రైజ్ అని చెప్పి ఇంకా పెంచేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఒక కమర్షియల్ సినిమాలో ఒక మీటర్ ఉంటుంది, అది దాటి ఆయన చెప్పినట్టు ఏదో ఒక వెరైటీ ఇవ్వాలి. ఆ వెరైటీ ఇచ్చినప్పుడు వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బి పైసా వసూలు చెప్తారు కదా సినిమాకి ఫెస్టివల్ టైంలో, అది ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్లీ. ఓకే, అసలు మీ కెరియర్లో ఒక మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ని తెచ్చిపెట్టిన సినిమానే పందెం కోడి. ఇంకా అక్కడి నుంచి మీరు దాన్ని అలా బిల్డప్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు ఆ ఇమేజ్ని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి ఒక కథ చేయడం ఇంకా ఇంకా కష్టం అనిపిస్తుంది, ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఎనర్జీ కానీ. సో ఎలా ఆడియన్స్ని సాటిస్ఫై చేయబోతుంది అంటారు పందెం కోడిగా మీరు? అట్లీస్ట్ పందెం కోడి వచ్చి మళ్ళీ వచ్చే ప్లాట్ఫామ్ ఒక జాతర బ్యాక్డ్రాప్లో వస్తున్నాడు. పందెం కోడి అనేవాడు ఎన్నో విషయాలు చేస్తుంటాడు, కానీ అతని తల మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చి పడుతుంది. అది పూర్తి చేస్తాడా లేదా అనే ఒక విషయం ఉంది. ఈ పందెం కోడి వచ్చి వచ్చేవాళ్ళు ఎవరు ఎదిరించేవాళ్ళు కొడతాడనేది అందరికీ తెలుసు, కానీ ఎలా ఈ సమయం కొట్టబోతున్నాడు అనేది ఒక కొత్తతనం ఉంది. అండ్ ఈ పందెం కోడి ఆల్రెడీ లవ్ చేశాడు ఒక అందమైన అమ్మాయిని. ఈ సినిమాలో ఆ విషయం దట్ లవ్ ట్రాక్ అనేది ఎంత క్యూట్గా పండుతుందని అగైన్ హీస్ బ్రాట్ అబౌట్. ఇది లింగిస్వామి ఈజ్ బెస్ట్. నాది బెస్టో లేదో మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఆ వరుసలో వస్తుంది. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్ లింగిస్వామి. ఇప్పుడు విశాల్ గారికి మార్కులు ఇద్దాం, హీరోగా ప్రొడ్యూసర్గా ఎవరిని ఏ మార్కులు వేస్తారు చూద్దాం. నో, వీఆర్ హ్యాపీ టు డూ బోత్ బికాజ్ as a producer he was a fantastic producer. ఆ సెట్లని అంత బాగా చేశారు. ఐ మీన్ ఐఎమ్ సారీ జూనియర్ ఆర్టిస్ట్ గురించి, అండ్ ప్లస్ ఈచ్ సెటప్ లైక్ ఈవెన్ ఐ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అలాంగ్ విత్ మీ, ఆర్ వెదర్ ఇట్ ఇస్ వాళ్ళ గురించి కూడా, ఆర్ అండ్ ద మెయిన్ తెరుల సెటప్ ఇస్ హ్యూజ్. సో ఆ బెన్నీమిలో చూసేటప్పుడు నౌ ఎవ్రీబడి ఐ థింక్ ఇస్ యూజింగ్ దట్ సెట్ ఐ థింక్ ఆఫ్టర్ పందెం కోడి, బట్ ఇట్ ఇస్ సచ్ లైక్ a brilliant set. So fantastic as a producer. He's managed to spend a lot. Even all the songs అంతా మీరు చూస్తే కూడా అంత రిచ్గా ఉంది. సో చాలా బాగా వచ్చింది. ఓకే, అండ్ ఎస్ ఇద్దరికిద్దరే డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు ఎంత చక్కగా. అది చాలా మంచి విషయం. రెండు లాంగ్వేజ్ లో లైక్ సొంత డబ్బింగ్ చేసేది చాలా మంచి విషయం. సీరియస్లీ దానికి మాత్రం ఇద్దరికి చప్పట్లు కొట్టాల్సిందే. సో మహానటి ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పుకున్నారు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా మీరు కొంచెం ఆవిడకేం తగ్గలేదు. అంటే మీ డైలాగ్ డెలివరీ కానీ కొంచెం ఆ పొగరు యూనో బాగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మీ క్యారెక్టర్లో కూడా. ఆ స్టార్టింగ్ ట్రైలర్లో ఒకటి ఉందబ్బా డైలాగ్, నీ అబ్బా మేము షాక్ అయ్యాం, ఓ మై గాడ్ కీర్తియేనా. సో అంత కాంట్రాస్ట్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం కూడా ఈక్వల్లీ టఫ్ అని మాకు అనిపించింది. హౌ వాజ్ ఇట్? యా, తమిళ్లో డబ్బింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా రిలాక్స్డ్గా, హాఫ్ ద టైం నేను సారు డబ్బింగ్ ఏం చేయలేదు, విల్ కీప్ చిట్ చాటింగ్, అలా ఇట్ విల్ బి రిలాక్స్డ్.
తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు హీల్ సిట్ నియర్ మీ. ఒక తమిళ్లో ఒక 1 షాట్ ఒక 5 minutesలో చెప్పిన షాట్ తెలుగులో ఒక ½ an hour పడుతుంది. సో దట్ డిక్షన్, దట్ ప్రొనౌన్సియేషన్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే నా ఫర్ మహానటి we shot in Telugu. That's what, yeah. So I kind of know already what we spoke location there. dialogues, So yeah, it was still difficult to get it right at the dubbing. Kani idu dubbing chesinappudu you've spoken in Tamil. So when you come for dubbing, Telugu lo ivanni like kotta dialogues laga undi. And it's not that kind of Telugu which I spoke in Mahanati. చాలా డిఫరెంట్గా యాక్సెంట్, ఫ్యూ ప్లేసెస్ ఐ కుడెంట్ గెట్ ఇట్ ఆల్సో. సో చేసి బట్ గుడ్ దట్ ఐ డిడ్ మహానటి. సో ఒక యునో లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ ఫౌండ్ ఇట్ అ లిటిల్ ఈజియర్, బెటర్. యా, నాట్ ఈజీ, లిటిల్ బెటర్. కానీ అంటే ఎప్పుడు ఈజీ అయ్యేదంటే ఈ సినిమా షూటింగ్ కూడా తెలుగులో చేస్తే మేబీ ఆమెకి ఈజీ అని ఊరికి చెప్తున్నారు, కరెక్ట్గా డైరెక్టర్ చెప్తే ఇద్దరు చేసారు, నాకే కష్టం. I was dreaming in Telugu for 4 days. With a long line. So నా డైలాగ్స్ ఎలా అంటే ఫుల్ పెద్దగా లైన్ ఉంటుంది. సో యూ కాంట్ బ్రేక్ ఇట్ ఎనీవే, ఫుల్ గా చెప్పాలి. అవును. సో నేను బాత్రూమ్ ఒకసారి వెళ్ళేది, బాత్రూమ్ లో కూడా డైలాగ్ చెప్తాను పోతున్నాను, చెప్పేసి బయట వచ్చి అలా చెప్తున్నాను. బికాస్ ఇట్ వాస్ సో లాంగ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆ స్ట్రెస్ కోసం ఇట్ వాస్ గోయింగ్ రీటేక్. సో నిజంగా కొంచెం కష్టమే ఉంది. ఎన్ని రోజులు చెప్పారు డబ్బింగ్? 1.5 days. 1.5 days. 1.5 days అంటే చాలా. అదే ఎక్కువ, 1 నెల తీర్చుకున్నాను. కానీ నిజంగా ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన పాయింటే. తెలుగులో షూటింగ్ జరగకుండా తెలుగు డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్ అప్పటికప్పుడు చూసి చెప్పాలి. ఇది నా ఫస్ట్ టైం తెలుగు డైలాగ్ చేసి, ఫస్ట్ టైం వెరీ. అండ్ ప్లస్ దాంట్లో స్లాంగ్ వేరే, లైక్ దిస్ నార్మల్ తెలుగు ఐ కెన్ అండర్స్టాండ్, బట్ దాంట్లో వచ్చి ఆ స్లాంగ్ తమిళ్లోనే ఫస్ట్ రోజు డిఫికల్ట్ గా ఉండింది. ఓకే, బికాజ్ దాంట్లోనే like we don't use those words kada, so normally so it was difficult. పందెంకోడి అంటే ఇంత మాస్ ఇమేజ్ ఉన్న మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడేమో నాకు వరుసగా 3 హీరోలే కనిపిస్తున్నారు. ఎలా ఈ స్క్రీన్ బ్యాలెన్స్, ఈ స్క్రీన్ షేరింగ్, హీరోగా మీకేం మిగిలింది చేయడానికి? అదే ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే ఆ హీరో ఇంకొక ఎత్తుకెళ్తాడు. అవును. ఒక ఎప్పుడు ఏ సినిమా, నేను ఇంతకుముందు ప్రీవియస్ సినిమా కూడా అభిమన్యుడు, అర్జున్ సార్ క్యారెక్టర్ వల్ల నా క్యారెక్టర్ బాగా పండింది. సో ఈ సినిమాలో భవానీ అనే క్యారెక్టర్ వచ్చి స్క్రీన్లో వస్తేనే చాలు, ఆ కళ్ళకు క్లోజ్ పెడతారు ప్రతి సీన్లో. ఇట్ విల్ కన్వే లాట్ ఆఫ్ థింగ్స్. సేమ్ థింగ్ హియర్ విత్ కీర్తి. ఫస్ట్ టైం నేను కీర్తితో యాక్ట్ చేస్తున్నాను. It was such a lovely experience. Like rehearse like when we had the dialogues మాట్లాడేప్పుడు ఆమె వచ్చి ఏదైనా సజెషన్ ఉంటే చెప్తుంది, నాకు ఏదైనా అనిపిస్తే నేను చెప్తాను, కీర్తిలా ఉంటే బాగుంటుంది ఇద్దరు చేసేటప్పుడు. సో ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. లింగు వింటాడు, ఓకే ఇలా చేస్తే ఓకే రేపు చేయండి. సో ఇద్దరు క్యారెక్టర్లో ఉండే ఆ విషయం, మంచితనం, expressing their particular characteristic. Right. ఆ జర్నీలో నేను ఆటోమేటిక్గా నాది ఎలివేట్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ నైస్. ఒక లవ్ ట్రాక్ వచ్చి, నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, ఒక సినిమాలో ఒక లవ్ ట్రాక్ పండిందంటే రిపీట్ ఆడియన్స్ ఆటోమేటిక్గా వస్తారు. నాకు ఈ సినిమాలో ఐఎమ్ వెరీ షూర్ లైక్ ద పేరింగ్ ఆల్సో ఇస్ న్యూ, సో ఇట్ విల్ బీ నైస్ టు సీ ఆన్ స్క్రీన్. రైట్, వెరీ నైస్ టాకింగ్ టు యూ అందరితో కూడా. అండ్ మరోసారి దసరా శుభాకాంక్షలు. అండ్ నిజంగా ఫెస్టివల్ యూనో ఆ సందడంతా సినిమాలో కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమాగా పందెంకోడి 2 సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.